వాస్తవానికి పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు మఫ్టీలో ఉండకూడదు, డ్రెస్‌లో ఉండాలి అని, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి అని, 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులైతే ముందే నోటీసులు ఇవ్వాలి అని, సోషల్ మీడియా కేసులైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే కంటే ముందు 14 రోజుల పాటు ప్రాథమికంగా విచారణ జరపాలి అని, ఇటువంటివి చాలా కండిషన్స్ సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఉన్నాయి. బహుశా ఇందులో ఏం లూప్ హోల్స్ పట్టుకుంటారో తెలియదు గానీ, మన రాష్ట్ర పోలీసులు మాత్రం ఇవన్నీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఉంటారు. ప్రతి చోట ఇప్పుడు సాయికృష్ణను కొట్టి చంపేసిన అంతకుముందు చూడండి, ఆ తర్వాత చూడండి. ఆ తర్వాతనే చూడండి గుర్తుకుండేటట్లు. ఆ హైదరాబాద్‌కెళ్ళి ఒక జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేసే క్రమంలో అక్కడ ప్రైవేట్ వెహికలు, అక్కడ గానే డ్రెస్సులేం లేవు. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అడ్డుపడితే వాళ్ళను మగ పోలీసులే ఆడోళ్ళని ఈడ్చేసి చివరికి అక్కడ ఒక క్రిమినల్ కేసే ఫైల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత వరుసగా రవాణా ఎపిసోడ్ చూసాం. ఆ తర్వాత నిన్నటికి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి అట, ఆయన ఎవరో ఉన్నారు, శృంగారపాటి సందీప్ అని. ఆయన గుంటూరు టోల్గేట్ దగ్గర, కాజా టోల్గేట్ దగ్గర అసలు విజువల్స్ అన్నీ బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి ఈడ్చుకొని ఇవన్నీ చూసాం. అసలు నడి రోడ్డు మీద ఎత్తుకెళ్తే ఎవరు అన్న విషయం అన్నా తెలియదు కదా. జనరల్‌గా ఎవరు ఎత్తుకెళ్లారన్న ఆ విషయమన్నా తెలియాలి కదా, పోలీసులేనని. ఎత్తుకెళ్లారు. తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారట. మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారట. సో న్యాయమూర్తి గారి రిమాండ్ తిరస్కరించి 10,000 పూచీకత్తుతో బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన న్యాయవాదులతో కలిసి ఆ తర్వాత వాళ్ళ పార్టీ ఆఫీస్లో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడి పోలీసులు తనతో ప్రవర్తించిన తీరు మీద హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నాను అని చెప్పి ప్రకటించారు. ఈరోజు రేపు ఒక పిటిషన్ వేస్తారట. ఆయనను మఫ్టీలో పోలీసులు వచ్చారు, నా కుటుంబాన్ని ఎప్పటి నుంచో వేధిస్తూ ఉన్నారు, ఇప్పుడు మఫ్టీలో వచ్చారు, వచ్చి నా మీద పిడిగుద్దులు గుద్దారు, నా ఫోన్ పగలగొట్టమే కాకుండా ఈడ్చుకొని వెళ్ళారు, పోలీసుల ప్రవర్తన చాలా దారుణంగా ఉంది, దళితులం అని చెప్పి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, దళితులతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు, దళితుల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి, నేను దళిత నాయకుని అని చెప్పి నన్ను హింసించారు, రకరకాలుగా ఆయన పోలీసుల మీద విమర్శలు చేశారు. వెరసి మొత్తం అంశం మీద హైకోర్టులో ఆయన పిటిషన్ వేయబోతున్నట్లు వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే ప్రకటించారు. ఇట్లాంటివి చాలా పిటిషన్లు వేసేది చాలా ఉన్నాయి. బట్ పోలీసులను కూడా హైకోర్టు చాలాసార్లు అక్షింతలు వేసిన చాలా సందర్భాల్లో పోలీసుల్లో కూడా మార్పు రావడం లేదు.